బచ్చనపేట కేజీబీవీ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ ఎస్ఓ గీత మరియు పట్టించుకోని ఎండీ గౌసియా. జనగామ మండలం బచ్చనపేట కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను ఆ పాఠశాల ఎస్ఓ నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ వీడియో ద్వారా విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు వెల్లడించారు. రోజూ తనను వేధిస్తున్నారని, చీటికి మాటికి కొడుతున్నారని మరియు చీకటి గదిలో పెట్టి టార్చర్ చేస్తున్నారని, అలాగే ఒక విద్యార్థిని కొడితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారని విద్యార్థిని తల్లి పోయి వారిని ప్రశ్నించగా మీ పిల్లల్ని గతిలేక ఇందులో చేర్పించారని కూడా కొందరి తల్లిదండ్రులతో వాగ్వాదం చేసినట్టు తెలిపారు. అసలు ఎటుపోతుంది వ్యవస్థ అని వాపోయారు. ఇకనైనా ఆ ఎస్ఓ నుండి మా పిల్లలను కాపాడాలి అని ఈ వీడియో ద్వారా కలెక్టర్ని వేడుకున్నారు. నా పేరు ఐసౌమ్య, మాది సెకండ్ ఇయర్ సిఈసి కేజీబీ బచ్చనపేట ఎస్ఓ మేడం. మమ్మల్ని మా ఎస్ఓ మేడం చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా లెఫ్ట్ హ్యాండ్ నన్ను మేడం గట్టిగా కొడితే నాకు చాలా హాస్పిటల్ ఖర్చు బాగా అయింది సార్. మమ్మల్ని అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలా మందిని కొట్టింది సార్. వాళ్ళు కూడా చాలా అనారోగ్యం అయింది సార్. ఇంకా చెప్పాలంటే మా ఎస్ఓ మేడం చాలా ఘోరంగా టార్చర్ చేస్తుంది. మాకు 4 మెంబర్స్కి డీసీడీ ఇస్తాను. మా క్లాస్లో హాఫ్ స్ట్రెంత్ ఉంది, 12 మెంబర్సే ఉంటారు. కానీ అందులో కూడా మాకు హాఫ్ మెంబర్స్ పోతే మా ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది సార్? మీరే చెప్పండి. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మమ్మల్ని ఒక చీకటి రూమ్లో బంధించి మమ్మల్ని నరకం చేస్తుంది. ఇష్టమైన మమ్మల్ని అంటే ఎలా పడితే అలా తిడుతుంది. గాడిద, నక్క, దున్నపోతు అని తిడుతుంది సార్. అలాగే ఇంకా చాలా మందిని కొడుతుంది సార్. ఎన్నా అంటే ఘోరం చేస్తుంది సార్. మేము మీకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఇష్టం మేడం, గౌస మేడం వచ్చి మమ్మల్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు గౌస మేడం కూడా ఏం పట్టించుకోవచ్చు సార్. వచ్చి గౌస మేడం ఏమన్నారంటే, మేడం వాళ్ళు కూడా అలాగే కొడతారు కదా, మీరు స్టూడెంట్స్ అలా పడాలి అని గౌస మేడం కూడా అన్నారు సార్. ఈ వీడియో చూసి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుతున్నాం సార్. అలాగే మా మేడమ్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ప్రతి ఒక్క మేడంని కూడా ఇష్టమైన చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా సెకండ్ ఇయర్ సీసీని అయితే ఘోరంగా టార్చర్ చేస్తారు సార్. మమ్మల్ని అయితే అందరిని ఎలా పడితే అలా కొడుతుంది, తిడుతుంది, ఎలా pడితే అలా మాటలు అంటుంది సార్. మమ్మల్ని చాలా నరకం చూపిస్తుంది సార్. మాకు మీ సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను సార్. నరపురం మండలం, మాది బండ్లగూడెం. నా పేరు వనజ. బచ్చనపేట కస్తూరి హాస్టల్లో వేసిన నేను. అమ్మాయిని కొట్టడం జరిగితే మేము పోయేవరకు ఆ టీచర్ లేదు. మేము అడుగుతామని పోయేవరకే వెళ్ళిపోయింది. మాకు అవకాశం ఇవ్వలేదు. మాకు మన ఆ పిల్లలు ఉండమని అంటారు, కొట్టుటనే ఉండమని ఏడుస్తున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ రూల్స్ కాదు. ఇది ఎక్కడ ఏ హాస్టల్ లేదు, బచ్చనపేట హాస్టల్ తప్ప. మరి ఇది కరెక్టేనా కాదా చెప్పండి సార్, మీరు మాకు ఒక న్యాయం చేయండి అని చెప్పి మనవిస్తున్నా సార్. నేను కలెక్టర్ గారికి మా యొక్క నమస్కారాలు. మాది చిట్టకొడూరు సార్, మండలం జనగాం, గ్రామం చిట్టకొడూరు. మా అమ్మాయిని బచ్చనపేట హాస్టల్లో వేసినాం. ఇంతకుముందు ఇక్కడ ఉండే చౌడవరం కాడ 6 సంవత్సరాలు ఉంది సార్. చౌడవరం కాడ అక్కడికి వెళ్ళి ఇక్కడ వేసినాం ఇక 10వ తరగతిలో. కానీ అమ్మాయికి చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. అక్కడ విశ్వ మేడం అనే మేడం పిల్లల్ని చాలా టార్చర్ పెడుతుంది, బాగా కొడుతుంది. ఇట్లా చీకటి రూమ్లో వేసి బంధించడం, పిల్లకు చేయి మీద కొడితే 2-3 సార్లు హాస్పిటల్ కూడా తీసుకుపోయాను నేను, తగ్గట్లేదు. ఇంకా 4 అమ్మాయిలకు టీసీలు ఇచ్చి పంపిస్తా, మేము మీ పేరెంట్స్ కింద చెప్పిరని పిల్లల్ని మళ్ళీ టార్చర్ చేస్తే మా పిల్లలు మేము ఇంటికి తీసుకొచ్చినాం సార్. ఏం చేయాలనో అర్థమవుతలేదు. అందుకే మీకు చెప్పడం జరుగుతుంది సార్. మీ ద్వారా మాకు కొంచెం న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. అంతే. మాకు లేక మాకు ఒకటే పాప, ఒక బాబు. ఏంటంటే మేము ఆ పనికి ఈ పనికి పోతాం. నేను కళాకారుల దాంట్లో పనిచేస్తాను, తెలంగాణ ప్రయాణ మండలిలో పనిచేస్తాను. ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్తా. ఇంటి దగ్గర మాకు అత్తమామ ఎవరు లేరు, పిల్లలు ఉండరు కదా. ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్తే లేట్ అవుతుంది, మేము హాస్టల్లో చేర్పించాం. అంతేగాని గతి లేకనైతే వేయలేదు. ఆమె ఏమన్నది, ఇసొంటలు ఇట్లా తీసుకుపోయి కథలు పడేటోళ్ళు ఎందుకు వేసిర్రు, హాస్టల్లో ఎందుకు వేసిర్రు, మీకు ఆయన గతి లేదా ఏ మాటలు అంటుంది. మేము ఊపొచ్చి చూసిపోతున్నామంట. అంటే చూడడం తప్ప మేడం తీసుకోవట్లేదు కదా, మాకు కడుపు నొప్పి వచ్చిందనంట. ఎవరు చెప్పారు? మేము చెప్పినామా నీకు? మీరు చెప్పలే కాబట్టి నాకు తెలిసింది మేడం. 2 days అవుతుందంట, ఎందుకు చెప్పలేదని అడిగినాం. అంటే లేదు మాకు మంచిగానే ఉంది, మేము టాబ్లెట్ ఇచ్చినా పండబెట్టినాం, తగ్గుతుంది, ఎందుకు మాకు తెలియదా, మేము చూసుకోలేదు. అసలు
వాళ్ళు ఇంటికన్నా పెట్టుకొని చదివించుకోవాలి. మా డేస్ ఎందుకు దమాలు తింటారు మరి? ఎవరు అన్నారు? అందులో ఒక టీచరే అన్నది. ఎయిత్ క్లాస్ చెప్తుంది. ఎయిత్ క్లాస్ అంటారు. ముస్లిం అంటారు లేదు అండ్ మేడం మేడం అట్లా అంటారండి. మేడం తీసుకెళ్తాం మేడం, అమ్మాయి పాపం చాలా ఫీవర్ ఉంది మేడం, కాలు తెగింది, 2 days ఉంచుకొని నేను మళ్ళీ పంపిస్తాను మేడం అంటే 2 days లేదు ఏం లేదు, ఇలా సండే నేను వాడికి రాలేదు, నేను బయట ఉన్నా, మీ కోసం పనులను వదిలిపెట్టుకొని వస్తారా వాడికి అని అన్నది. అంటే అట్లా కాదు మేడం, మాకు పాపకు బాగాలేదు, చూస్తే ఫుల్ ఫీవర్ ఉందంటే మేము చూసినాము, అవన్నీ కథలు పడుతుంది అంటే లేదు మేడం నేను ఆడున్నా, మాకు చూపించినాయి, ఇంత బుగ్గలు వచ్చినాయి, కాళ్ళకు కూడా మచ్చలు వచ్చినాయి, కుండి ఇంత దొడ్డాయి, గడ్డ అయి చీము కారుతుంది, మీరు కావాలంటే చూడండి అంటే ఇప్పుడే వచ్చింది. మేము లేని కథలు పడతారని మీరు అసలు వాళ్ళు తోలో దాష్టాలు వాళ్ళకి ఇంటికాడ పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి. 8th class మౌనిక. మీది ఎక్కడమ్మా? మాది రాజపేట మండలం కాలువతల్లి గ్రామం. హేమలత. ఏం జరుగుతుంది చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఎలాంటి వచ్చిన పేరెంట్ కానీ ఎలాంటి స్పందియరు, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు, క్లియర్ ఇంటిమేషన్ ఉండదు. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కానీ వచ్చిన పేరెంట్స్ తోటి మాట్లాడరు. ఒక మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా కూడా ప్రతి ఒక్క పేరెంట్ ఇక్కడ నిల్చోవాల్సిందే. నిల్చొని ఎవరైతే రెస్పాన్సిబుల్ తీసుకున్న టీచర్ ఉండరు, ఆ టీచర్ వచ్చి ప్రాపర్గా వచ్చి పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఒక ఎంత నీచంగా చూస్తారంటే వచ్చిన పేరెంట్స్ను కూడా అసలు ఏదో ఏంటి వీళ్ళకి ఏం ఆప్షన్ లేకుండా దిక్కు లేకుండా వచ్చి లేచిరు, మేము ఏదో సుపీరియర్ అన్నట్టు చూస్తారు తప్ప ఎలాంటి క్లియర్గా ఎలాంటి ఏమంటారు వాళ్ళని ఇక ఎందుకు వచ్చిరు, పేరెంట్ ఎందుకు వచ్చిరో క్లారిటీ ఇవ్వరు. పేరెంట్ వచ్చిరు దేనికోసం వచ్చిరు అని చెప్పి ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి ఎవరు ఉండరు. మార్నింగ్ వాళ్ళ ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చే వాళ్ళు 90% పేరెంట్స్ చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా మాట్లాడరు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఏంటి మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎస్ఓ వాళ్ళకి ఇన్ఛార్జ్ చేసినా కూడా ఏమి ఇయ్యరు. ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇయ్యరు. పిల్లల రిలేటెడ్ హాలిడేస్ ఇప్పుడు ఈరోజు హాలిడే ఉందని చెప్పి వేరే కేజీబీపీ దగ్గర తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఎలాంటి ఇంటిమేషన్ లేదు. రేపు హాలిడే ఉందంట, ఇలాంటి క్లియర్ ఇంటిమేషన్ ఉండే అసలు పిల్లలు జాయిన్ చేసి పోయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ కానీ క్లారిటీ ఇవ్వరు. ఏంటి స్టూడెంట్స్ టీచర్తో మాట్లాడితే మేము పంపించమని ర్యాష్గా మాట్లాడతారు, కానీ ఎందుకు పంపించారు సార్, ఇది ప్రాబ్లం సార్, దీనివల్ల మేము పిల్లల్ని పంపించమని చెప్పి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ర్యాష్గా మాట్లాడతారు. ర్యాష్గా మాట్లాడి కట్ చేస్తారు. అది కూడా మనతో మాట్లాడరు, మళ్ళీ పిల్లల్ని బెదిరిస్తారు వీళ్ళంతా.